తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు గుంటూరులో వంట వార్పుతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గుంటూరులో వంట వార్పు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక జీవో నెంబర్ 36ను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక పలు న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు శ్యామలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి వంట వార్పు నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ, ఏఐటియుసి నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, కోట మాల్యాద్రి, రావుల అంజబాబు, హనుమంతరావు మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మోబా వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు జేఏసీ నాయకులు తోట వెంకటరామయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ చేయాలన్నారు. 2019 నుండి 2024 తాలూకా పెండింగ్ లో ఉన్న వేతన సవరణ వెంటనే చెల్లించాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం కాని యెడల ఫిబ్రవరి 16 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మేము ఈ పోరాటానికి దిగటానికి ముఖ్య కారణం గత నెల 6వ తేదీన సహకార సంఘాల వద్ద, అలాగే 8వ తారీఖు బ్రాంచ్ కార్యాలయాల వద్ద, 16వ తారీఖున అన్ని జిల్లా సహకార శాఖ కార్యాలయాల వద్ద, అలాగే 22వ తారీఖు 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వద్ద, అలాగే 29వ తారీఖు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం, అలాగే మొన్న 5వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా మన ధర్నా చౌక్లో రిలే నిరాధ్యక్షులు కూడా చేయటం జరిగింది. కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా గవర్నమెంట్కి క్షేమ గుట్టినట్టు కూడా లేదు. కాబట్టి మాకు ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ గారు. కాబట్టి ఈ కమిషనర్ గారి కార్యాలయం ముందే మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని జేఏసీ సమావేశమై ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 13వ తారీఖు దాకా రోజుకు 2 జిల్లాల చొప్పున రాష్ట్రం మొత్తం రోజుకు 2 జిల్లాలు సమావేశమై ఈ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగా ఈరోజు 27వ తారీఖు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా సహకార సంఘ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా ఈ పోరాటానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము కింద గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగస్తులం. ఈ ఉద్యోగస్తులకి మామూలుగా మాకు ఈ రుణాలన్నీ ఏంటంటే నాబార్డు దగ్గర నుంచి రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి జిల్లా బ్యాంకులకి, జిల్లా బ్యాంకుల నుంచి మన సహకార సంఘాలకు రుణాలు వస్తాయి. కాబట్టి ఈ రుణాలన్నీ ఏంటంటే మేము గ్రౌండ్ లెవెల్లో రేత్రింబౌళ్ళు కష్టపడి వసూలు చేసి ఇవన్నీ మళ్ళీ జిల్లా బ్యాంకు కడితేనే ఈ జిల్లా బ్యాంకుకి కానీ ఆప్కాప్ కానీ లాభాలు వచ్చి వాళ్ళు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఏమైందంటే వచ్చే ఫండ్స్ ఇల్లు ఏసీ రూమ్లో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకేమో లక్షల జీతాలు ఇస్తున్నారు. కానీ రేత్రింబాగులు వసూలు చేసి ఆ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ రీపేమెంట్ చేసే వాళ్ళకేమో ఇవాళ జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అయిగాక 2019లో ఇప్పుడున్న గవర్నమెంటే 36 జీవో 13/2019 విడుదల చేయడం జరిగింది. కానీ ఆ జీవో ఇచ్చిన కాడి నుంచి కానీ ప్రభుత్వ అధికారులు ఎలాంటి ఇది లేదు, అది అమలు చేద్దామని వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారిని, ఇప్పటికైనా గవర్నమెంట్ వారు మీరు ఇచ్చిన జీవో కాబట్టి మీ గవర్నమెంట్ ఉన్న పెద్దలందరూ కలగజేసుకొని ఈ సహకార సంఘ ఉద్యోగులకు 36 జీవోని అమలు పరిచి మా యొక్క జీతాలు నెల డిఎల్ఐసి ఫండ్ ఏర్పాటు చేసి డిఎల్ఐసి ఫండ్ ద్వారా సక్రమంగా ప్రతి నెల జీతాలు ఇచ్చి వాళ్ళు మేము బదిలీలు పెట్టాలంటున్నారు. మీరు మాకు డిఎల్ఐసి ఫండ్ ఏర్పాటు చేసి మా జీతాలు మాకు సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇచ్చి మీరు ఏ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఏ సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసినా మాకు అలాంటి యూనియన్ పరంగా అభ్యంతరం లేదు. ఈ విధంగా మేము చెప్పిన ప్రకారం డిఎల్ఐసి ఫండ్ ఏర్పాటు చేసి మాకు జీతాలు ఇస్తే మేము కూడా యూనియన్ పరంగా అండర్టేకింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మాకు ఎలాంటి ఒడిదుడుకు లేకుండా మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ అతనికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ఉద్యోగితో పాటు ఈ సంఘం నుంచి ఆ సంఘానికి ట్రాన్స్ఫర్ చేయాలా. అవన్నీ సక్రమంగా చేసి వీరు ఎలాంటి ట్రాన్స్ఫర్ చేసుకున్నా మేము సిద్ధమేను.
కాబట్టి ఈ రాష్ట్ర కార్యాలయం ముందు మేము రాష్ట్ర కమిషనర్ గారికి తెలియజేసేది ఏంటంటే, మేమందరం గ్రౌండ్ లెవెల్లో కష్టపడే ఎంప్లాయీస్మి. మీరు కూడా మాకు కంప్యూటర్లో మీరు అందరూ సహకరించండి, నేను మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను హామీ ఇచ్చి ఈ కంప్యూటర్కరణ అంతా మా ఎంప్లాయీస్ అందరూ రేత్రింబగళ్ళు నిద్రపోకుండా కష్టపడి ఈ కంప్యూటర్కరణ పూర్తి చేశాము. కానీ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈ ఆడిట్ కావాలి, మళ్ళీ ఆన్లైన్ కావాలి, ఇవన్నీ రకరకాల కుంటి సాగుని చెప్తున్నారు. మా సమస్యలు కనుక ఇప్పుడైనా సరే మీరు పెద్ద మనసు చేసుకొని, మేమందరం బిడ్డలు లాంటాను కాబట్టి నువ్వు తండ్రి పాత్రలో ఉండి మీ సమస్యలన్నీ మాకు పరిష్కారం చేసి సక్రమంగా ఇచ్చేస్తే మేము కూడా మీకు 100% సహకరించి ఈ కంప్యూటర్ కన్నా భవిష్యత్తులో దేశంలోనే మొదటిదానికి ఉంటానికి మేము కూడా మీకు సహాయపడతాము. కాబట్టి మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ కంప్యూటర్ కన్నా భాగంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మేము ధర్నాకు దిగి ఈ కంప్యూటర్ కన్నా కూడా నిలుపుదలకు కూడా మేము చర్యలు తీసుకొని రేపు 13వ తారీఖు లోపు కనుక ఈ పరిష్కరించకపోతే 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి కూడా అర్థం సిద్ధమయ్యాము. ఆ రోజు నుంచి సొసైటీలకు తాళాలేసి నిరవధికంగా బంద్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేము త్వరితగతిన ఈ మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇది రుణాలు వసూలు చేసే టైం కాబట్టి మీరు మా సమస్యలు పరిష్కరిస్తే మేము కూడా రుణాలకి అందరం సహకరించి సొసైటీలు కూడా లాభాల్లో రావడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా మా సహకార సంఘాల ఉద్యోగుల దయనీయమైన పరిస్థితికి ఇవాళ ఆర్సీఎస్ ఆఫీస్ ముందు ఈ నిరసన వంట వార్పు కార్యక్రమాన్ని షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మేము గత డిసెంబర్ 6వ తేదీ నుండి పోరాటాల్లో ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకున్న దాఖలా లేదు. దానికి ఈ ఆర్సీఎస్ గారు మాత్రమే అడ్డుపడుతున్నారనే మరి అభియోగంతో మేము ఆయన ముందే ఇది తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణ ఈ 12వ తారీఖు వరకు ఈ కార్యాచరణ కొనసాగుద్ది. 13వ తారీఖున ఆర్సీఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుద్ది. అప్పటికి పరిష్కారం మా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోని 16 నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా ఉద్యోగులందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఒకటే మేము అడిగేది, వాళ్ళు ప్రత్యేకంగా మాకు ఇచ్చేమేమీ లేదు. 1/3/2019 నాడు ఈవేళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తానని నమ్మబలికి మాకు జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిని తీసుకొచ్చారు. అది ప్రభుత్వం కలగజేసుకుని వెంటనే హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. రెండోది, గ్రాట్యుటీ సీలింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగుల్ని నరకానికి నెట్టుతా ఉన్నారు. గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా సంవత్సరానికి 15 రోజులు జీతం చెల్లిస్తూ గ్రాట్యుటీని అమలుపరచాలని మా డిమాండు. అలాగే 2019, 2024 వేతన సవరణ కూడా చేయాలి. ఈ వేతన సవరణ కనుక మీరు ఆలస్యం చేస్తే ఇమ్మీడియట్గా ఈ రోజే మాకు మధ్యంతర భృతిని ఐఆర్ని ప్రకటించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే 2019 మీరు రిక్రూట్మెంట్ చేయకుండా హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి స్థానం కల్పించి తదుపరి మాత్రమే మీరు రిక్రూట్మెంట్ చేపట్టాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే చట్టంలో ఉన్నటువంటి 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే పదవీ విరమణ వయస్సు నడుస్తూ ఉందో ఆ పదవీ విరమణ వయస్సు సహకార సంఘాల ఉద్యోగులు దానికి మించకుండా అమలుపరచుకోవాల్సిన చట్టమే మీ చట్టమే చెబుతా ఉంది. ఆ చట్టాన్ని మీరు ఎందుకు అమలుపరచరో అమలుపరిచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా 62 సంవత్సరాలకు సూపర్వైజేషన్ పీరియడ్ పెంచాలనేది మా డిమాండు. అలాగే మరి సహకార సంఘాల ద్వారానే రైతులందరికీ సేవలు అందించాలి. అది నేరుగా బ్యాంకుల నుంచి అందించడం వల్ల గ్రామీణ రైతాంగానికి పూర్తిగా వ్యవసాయ పంట రుణాలు, ఇతర రుణాలు అందడం లేదు. అందుకని సహకార సంఘాల ద్వారా రుణ వితరణ జరగాలనేది మా ప్రధానమైన డిమాండు. అదే కాకుండా 2011 నుంచి ఇవ్వాల్సినటువంటి షేరుధనంపై డివిడెంటు లేదా వడ్డీ తక్షణమే మీరు చెల్లించాలి. మీరు సర్క్యులర్ ఇచ్చి ఊరుకుంటే మేము ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోని క్రింది స్థాయిలో ప్రజలకు అన్నం పెట్టే రైతుకి వెళ్లాల్సినటువంటి సొమ్ము మీరు అందించేలాగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళకి అందించాల్సిన షేరుధనంపై వడ్డీ కానీ మరి డివిడెంట్ కానీ అందే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్దని తెలియజేస్తాం.